అందరికి వందనాలు. నేను రోజు బదికి తిని వచ్చేదాన్ని. వచ్చిన కాంచి నిద్ర పాస్టర్ గారు పక్కోళ్ళు కొట్టి గూళ్ళని నొప్పులు. మా పాస్టర్ గారు చెప్పారు, నువ్వు అక్క తొందరలో పైకి పోతావు, నువ్వు పొద్దున పూటేమో గోధుమ రవ్వ నీళ్ళతో తిను, మధ్యాహ్నం జొన్న సంగట మాడుకుని కడుపు పెట్టినంత తిను అక్క అన్నాడు. అట్నే చేశాను. నాకు దేవుడికి వందం. మా పాస్టర్ గారు తాడబుట్టినోడు కూడా ఉండడట. మా పాస్టర్ గారు నిండు నూరేళ్ళు యేసయ్యా. ఇవాళ ఎట్లున్నావు ప్రార్థన? ఇవాళ ఎలా ఉన్నావు ప్రార్థన? ఇవాళ బ్రహ్మాండంగా అన్నీ నా మాస్టర్ గారికి ముందే చెబుతున్నా. నిద్ర లేదు, హాయిగా అసలు వాక్యం కాసేపు చేస్తే బాగుందని. కాళ్ళు లేవు, రోజు ఎప్పుడు వదులుతాడు పెట్టేదాన్ని. ఇవాళ ఇంకా వినాలనిపించింది. దేవుడికి వందనం, మీకు వందనం. మీరు కూడా నాలా పోదనుకుండా జొన్న సంగటి రాయి, జొన్న అన్నము నీళ్ళల్లో కలుపుకుంటేనండి పన్నాళ్ళు మనం హాయిగా ఉండాలి.